పెద్ద ప్రశ్న ఏంటంటే, ఒకడు తప్పు చేస్తున్నా సరే దేవుడు ఆయన ఎందుకు ఇంకా భూమి మీద బతికుంచాడు? పెద్ద ప్రశ్న ఏంటి? ఒకడు తప్పు చేస్తున్నా, ఒకడు ఇష్టానుసారంగా బతుకుతున్నా, దేవుడు ఏం చేయొద్దంటే అదే చేస్తున్నా దేవుడు వాడిని ఇంకా ఎందుకు భూమి మీద ఉంచాడు? ఇది పెద్ద ప్రశ్న మనకి. ఇది మనకు అర్థం కావాలి. దీనికి జవాబు కూడా దేవుడు ఇచ్చాడు బైబిల్లో. ప్రశ్న అర్థమైంది కదండి మీకు? ఇంతమంది విచ్చలవిడిగా నరహత్యలు చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, దేవుని నమ్ముకున్న బిడ్డలని చంపేస్తూ, ఇలా ఎన్నో రకాలుగా ఇన్ని కిరాతకమైన పనులు చేస్తుంటే దేవుని దృష్టికి అసలు ఏ కోసాను కూడా ఈ మంచిగా అనిపించలేని కార్యాలు అవి. ఏ పోన్లే దేవుడు సర్దుకుంటారు అనుకోవడానికి లేదు. చరిత్రలో అటువంటి పనులు చేసిన వాళ్ళని దేవుడు అలా చూస్తూ ఊరుకున్నాడంటే చూస్తూ ఊరుకోలేదు. ఒకప్పుడు కాలంలో చరిత్రలో ఏం జరిగిందంటే, బైబిల్ చరిత్ర మనం చదువుకునేటప్పుడు ఒకానొక టైంలో అటువంటి తప్పులు చేసేవారిని దేవుడు క్షమించాడంటే దేవుడు క్షమించలేదు. మరి ఏం చేశాడంటే కొట్టుకు వెళ్ళిపోయాడు ఆ లైన్గా. చూద్దాం ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అవునండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. తర్వాత అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును. చాలండి. ఇక్కడ ఈ సందర్భానికి ఎవరి కాలం ఇది? నోవాహు గారి కాలం ఇది. నోవాహు గారి టైంలో ఏం జరుగుతుందంటే, సందర్భంలో దేవుడు మనకి రాయించిన చరిత్రలో ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనందరికీ ఇదిగో నోవాహు కాలం ఉంది. నోవాహు టైంలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎంతలాగా రెచ్చిపోతున్నారో జనాలు, ఎంత దారుణంగా చెడిపోతున్నారో, ఎంత భయంకరంగా పాప పనులు చేస్తున్నారో, అదే రకంగా నోవాహు కాలంలో కూడా అలాగే ఉన్నారంట. దేవుడి మాట పట్టించుకోకుండా, దేవుడు ఉన్నాడరా, దేవుడు చూస్తున్నాడని కొంచెం కూడా భయం లేకుండా ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు రోజు. దేవుడు ఎవరితో కలవద్దంటే వాళ్ళతో కలుస్తున్నారంట, ఏం తినొద్దంటే తింటున్నారంట, ఏం తాగొద్దంటే తాగుతున్నారంట. రే ఇలా ఉండకండ్రా అంటే మేము అలాగే ఉంటామని చెప్పి దేవుణ్ణి పక్కన పెట్టి వారి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. మరి అలాంటి టైంలో ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ దేవుడు చూసినప్పటికీ దేవుడికి ఏం కలిగింది? చాలా బాధ కలిగింది. చాలా ఉగ్రుడైపోయాడు దేవుడు. సంతాపమును ఉందాడు. అసలు నేను ఎందుకు ఇలాంటి వాళ్ళని చేసుకున్నాను? సంతాపమును ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఇదిగో ఎందుకు నేను ఇలాంటి వాళ్ళని చేసుకున్నాను, ఎందుకురా ఇలాంటి వాళ్ళని నేను ఎందుకు నిర్మించుకున్నాను, ఇలాంటి వాళ్ళని నేను ఎందుకు రూపించుకున్నాను? నా మాట వింటారనుకున్నాను, నా చేయి పట్టుకు నడుస్తారనుకున్నాను, నేను చెప్పింది చేస్తారనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు ఆ భూమి మీద బ్రతికి తిరిగి నా దగ్గరికి వచ్చేస్తారనుకున్నాను నేను. కానీ వారు ఏం చేస్తున్నారో, రోజు రోజుకి దిగజారిపోతూ, రోజు రోజుకి పనికి మాలిన వల్ల తయారైపోయి, రోజు రోజుకి ఆ పాపం వైపు వెళ్ళిపోయి ఆ నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి అన్ని విషయాలు చూసినప్పటికీ దేవుడికి ఇంకా ఉండలేకపోయాడు. దేవుడు ఇంకా ఏం చేద్దాం అనుకోండి, ఇంకా ఉగ్రుడైపోయి ఏం చేద్దాం అనుకోండి, ఇదిగో ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరినీ కూడా ఏం చేస్తాను నేను? తుడుచుకుంటూ పోతాను. ఒక మనిషినే కాదు, జంతువుల్ని, పురుగుల్ని, ఇంకా ఆకాశ పక్షుల్ని, ఇదిగో ఏమున్నాయో ఈ భూమి మీద మొత్తం కూడా క్లీన్ చేసి పడేస్తానని అనుకున్నాడు దేవుడు ఆ రోజు. ఎందుకు? కారణం ఏంటంటే ఒకటే, దేవునికి విరుద్ధంగా బతుకుతున్నారు. ఎవరో ఆనాటి ప్రజలు, ఆనాటి నోవాహు కాలంలో ఉన్న ప్రజలు ఎలా బతుకుతున్నారంటే దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నారు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా బతకండి, ఇలా బతికితే ఇదిగో మీ జీవితాలు సుఖంగా ఉంటాయి, మీ జీవితాలు సంతోషంగా బతుకుతారు. కొన్ని రోజులు అలా భూమి మీద బతుకుతారు, తిరిగి నా దగ్గరికి మీరు వచ్చేయచ్చని ఎంతో ప్రేమగా దేవుడు చెప్పాడు, మంచిగా దేవుడు చెప్పాడు. కానీ ఆ మాటలు మనిషి చెవికి ఎక్కలేదు. కాబట్టి ఆనాడు ఎక్కలేదు, ఈనాడు కూడా ఏ మనిషి చెవికి ఆ మాటలు ఎక్కట్లేదు, వినట్లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వినలేని ప్రజలను ఆ రోజు ఏం చేశాడు? తుడిచాడు. ఇంకా ఒక్కడ కూడా భూమి మీద మిగలకుండా ఎవరైతే ఉందో ఫ్యామిలీ వారిని మాత్రమే ఉంచి దేవుడు మిగతా అందరిని కూడా ఏం చేశాడు? తుడిచిపెట్టుకుపోయాడు. ఆ కొట్టుకుపోయారు ఆ జలప్రాణంలో 40 రోజులు వచ్చే ఆ జలప్రాణంలో, వర్షంలో, ఆ ప్రవాహంలో ఒక్కడు కూడా మిగలలేదు. చరిత్ర మనకు చెప్తుంది, బైబిల్ చరిత్ర మనకు చెప్తుంది. ఒక్క మనిషి మిగిలిన ఒక్కడు కూడా మిగలలేదు. దేవుడు ఎవరినైతే ఉంచుదాం అనుకున్నాడో వారు మాత్రమే ఉన్నారు. ఎవడైతే పాపం చేశాడో, ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయాడో, ఇలా చెయ్యొద్దురా అయినా సరే అవి చేశారో వారు ఉన్నారంటే భూమి మీద వారు లేరు. మొత్తం అందరూ కూడా చనిపోయారు.
అలా జరిగింది. ఎప్పుడు? చరిత్రలో నోహు టైంలో అలా జరిగింది. ఒకప్పుడు దేవుని మాట వినకపోతే అలా జరిగింది. మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఇంకా బతుకుతున్నారే, ఇప్పుడు సుఖంగా బతుకుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా బతికినా సుఖంగా తింటున్నారు, సుఖంగా సంతోషిస్తున్నారు. ఈరోజు ఏదప్పుడు పని చేస్తున్నారు, రేపు అదే చేస్తున్నారు, ఎల్లుండా అదే చేస్తున్నారు. మరి దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో ఇది పెద్ద ప్రశ్న మనకి. ఆ రోజు ఏం జరిగిందో మనం చదువుకున్నాం. దేవుడు ఊరుకున్నాడా అంటే ఊరుకోలేదు. ఈరోజు ఊరుకుంటున్నట్టు. దేవుడు కామ్గా సైలెంట్గా ఉన్నాడంటే ఆ రోజు సైలెంట్గా లేడు. ఆయన ఇంత దరిద్రంగా తయారైపోతున్నారు. అలాంటి వాళ్ళని నేను అసలు భూమి మీద ఎందుకు ఉంచాలి అనుకున్నాడు. ఆయన అనుకున్నాడో ఒక్కసారి ఆ ద్వారాలు తెరిచాడు. ఆకాశపు ద్వారాలు కురిసింది, మునిగారు, మళ్ళీ లేవలేదు పైకి. అలా జరిగింది ఆ రోజు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నామంటే తప్పు చేస్తున్నా ఇంకా బతుకున్నామా లేదా చెప్పండి. పాపం చేస్తున్నా ఇంకా మనిషి బతుకున్నాడు. ఈరోజు బతుకున్నాడు. తప్పులు చేస్తున్నా ఇంకా మనిషి బ్రతుకున్నాడు అంటే బ్రతుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ సందర్భం మాత్రమే కాదు, చరిత్రలో మనకు ఇంకో సంఘటన కూడా దేవుడు రికార్డ్ చేయించాడు. అదేంటి? సొదొమ పట్టణం యొక్క గతి ఏంటో మనకు తెలుసు. ఈ నోహు కాలంలో ఉన్న ప్రజల గురించి మాత్రమే కాదు, సొదొమ టైంలో లేకపోతే ఆ లోతు టైంలో జరిగిన సంఘటన ఏంటో మనకు తెలుసు. ఆ సొదొమ పట్టణంలో ఏం జరిగిందో, దేవుడు ఏం కురిపించాడో మనకు తెలుసు. ఎందుకు? వారు అంతగా దిగజారిపోయారు. వారు కూడా ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారం అనే పాపంలో కొట్టిమిట్లాడిపోయారు ఆ రోజు సొదొమ పట్టణస్తులు. మనం చదువుకున్నాం. ఇంకో చిన్నలు, పెద్దలు, పెద్దవారు, వృద్ధులు ఎవ్వడం వయసుతో తేడా లేకుండా వారు వ్యభిచారం చేస్తూ పాపం చేస్తూ పనికిరానులా తయారైపోయారు రోజు. మరి అలాంటి మనిషిని దేవుడు చూసినప్పుడు దేవుడు ఉండగలిగాడంటే ఉండలేకపోయాడు. ఇంకా ఈరోజు మారతారులే, రేపు మారతారు, ఎల్లుండి మారతారులే చూస్తున్నాడు. ఇంకా మనిషి మారడే అంటే మారట్లేదు. కాబట్టి దేవుడు చూశాడు కొన్ని సంవత్సరాలు ఆగే చూశాడు. కానీ ఆ మనుషుల్లో, ఆ సొదొమ పట్టణపు మనుషుల్లో ఎవరిలో ఒక్క మార్పు కూడా కనపడలేదు. ఏం చేశాడంటే దేవుడు ఇదిగో అగ్ని గంధకాలని ఆకాశం నుంచి కురిపించాడు. ఒక్కడైనా మిగిలి ఉన్నాడంటే కాలిపోయి బూడిదైపోయారు. ఒక చరిత్రలో మనం చదువుకుంటే జలప్రలయంలో కొట్టుకుపోయారు. ఇంకో చరిత్ర మనం చదువుకుంటే అగ్నిగంధకాలు ఆకాశం నుంచి కురిపించి వారందరినీ కూడా కాల్చివేశాడు దేవుడు. మరి ఈరోజు నేటి మన సమాజంలో లేకపోతే నేటి కాలంలో మనము కూడా ఎలా ఉన్నామంటే ఎలా ఉన్నాం. ఆ నోవాహు టైంలో ప్రజలు ఎలా ఉన్నారో అటువంటి దరిద్రంగానే బతుకుతున్నారు ఈరోజు. ఆ సొదొమ నాశనం అయిపోయే టైంలో వారు ఎంత దారుణమైన పాపాలు చేస్తున్నారో అటువంటి పాపాలే చేస్తున్నారు ఈరోజు. అవునా కదా చెప్పండి. అటువంటి ఇప్పుడు జరుగుతున్నాయి. దేవుడు ఏది చేయొద్దంటే ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి వ్యభిచారం ఇప్పుడు ఉందంటే ఇప్పుడు ఉంది జరుగుతున్నాయండి. ఇదిగో వయసుతో సంబంధం లేకుండా ఆ రిలేషన్తో వీరు మనకి ఏమవుతారో ఆ వాయు వరసంలో కూడా మర్చిపోయి ఏం చేస్తున్నారో పాపం చేస్తున్నారు. అటువంటి తప్పుడు కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మరి దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉంటున్నాడు. మనం అనుకుంటాం, కొంతమందిని చూసినప్పుడు మనకి అనిపించదండి, చాలాసార్లు అనిపిస్తుంది. ఈ రోజుకి దరిద్రంగా తయారైపోతున్నాడు, దేవుడు ఏం చేయడేంటి. మనం కూడా అంటూ ఉంటాం. మన చుట్టుపక్కల వాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ని బాగా కోపం వచ్చేసినప్పుడు, మనకి కోపం ఎక్కువైపోయినప్పుడు దేవుడు ఏదో చేస్తాను నేను మనం ఏమంటాం? దేవుడు ఏదో చేస్తాడు ఖచ్చితంగా. ఇంకేమంటాం? దేవుడు ఏంటండి ఏమి చేయట్లేదు, దేవుడు ఏంటండి అలా చూస్తూ ఊరుకుంటున్నాడు ఏంటి, ఆ మనిషి అంత రోజుకి అంత పనికి మాలలో తయారవుతుంది, దేవుడు అలా చూస్తూ ఊరుకుంటున్నాడు ఏంటి, రోజుకి అలా దిగజారిపోతుంది, దేవుడు ఏం మాట్లాడలేదు ఏంటండి, మాకు బతుకుండగానే నరకం చూపించేస్తున్నాడు ఈ మనిషిని ఇంకా భూమి మీద ఎందుకు ఉంచాడు అని చెప్పి రోజు ఎంతోమంది అంటూ ఉంటారు మనుషులు. ఎన్నోసార్లు మనం కూడా అనే ఉంటాం ఇటువంటి మాటలన్నీ కూడా. మరి దాని అన్నిటికీ జవాబు ఏంటి? జవాబు ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. తప్పు చేసిన దేవుడు ఇంకా మనిషిని భూమి మీద ఎందుకు ఉంచాడా అంటే దానికి కారణం ఒకటే. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ మనిషి మారడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒకడు చనిపోవాలని దేవుడు కోరుకుంటలేదు, ఒకడు నాశనం అయిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. మరి ఏం కోరుకుంటున్నాడు అంటే దేవుడు మనిషి మారాలి, వాడు మారు మనసు పొందాలి, వాడి మనసు మారాలి, వాడి ఆలోచనలు మారాలి, వాడి పనులు మారాలి, వాడి వైఖరి మారాలి, వారి పరిస్థితులు అన్నీ మారాలి. కానీ వాడు మాత్రం బతికే ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనిషి చచ్చిపోవాలని ఎప్పుడు కూడా దేవుడు కోరుకోలేదు. అర్థమవుతుందని అందుకనే ఈరోజు ఇంకా ఇష్టానుసారంగా ప్రజలు బతుకుతున్నా, ఇష్టానుసారంగా అన్ని అల్లర్లు, అన్ని గొడవలు, దేవుని బిడ్డలను అలా చంపేస్తున్నా, లేకపోతే దేవుని బిడ్డలకు అన్యాయంగా అలా మీదకి వచ్చి నరికేస్తున్నా, ఎన్ని జరుగుతున్నా బయట మనకు తెలుసు. అన్ని జరుగుతున్నా దేవుడు ఇంకెందుకు ఊరుకుంటున్నాడు దగ్గర? కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే ఒక్క క్షణం పట్టదు. దేవునికి చెప్తున్నాను మీకు, ఒకరిని నాశనం చేయాలంటే ఒక అరసెకండ్ కూడా కాదు దేవునికి. కానీ ఇంకా ఎందుకు దేవుడు ఉంచాడంటే భూమి మీద దానికి కారణం ఒకటే, దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎంతగా ప్రేమిస్తున్నాడంటే వారు మారాలని కోరుకుంటాం తప్ప ఆ ప్రేమ చనిపోవాలని కోరుకోవట్లేదు.
మనుషులుగా మనమైనా ఒక్కోసారి కోరుకుంటాం, వీడు ఏదైనా అయిపోతే బాను, వీడు నాశనం అయిపోతే బాను, సుఖం లేకుండా చేసాడు జీవితానికి, ప్రాణానికి సుఖం లేకుండా చేసాడు జీవితానికి అని చెప్పి మనమైనా అనుకుంటామేమో ఎదుటి గురించి. వీరు నాకు ఇంత అన్యాయం చేశారు, ఇలా బతుకుండకూడదు, వీరు నన్ను ఇంత హింసలు పెట్టేశారు, వీరు ఇంత నాశనం చేసేసారు, వీరు నన్ను ఇంత బాధ పెట్టారు, వీళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు, నాశనం అయిపోతే పోనీ, చచ్చిపోతే పోనని మనమైనా అనుకుంటామేమో. కానీ దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలైనటువంటి మన గురించి అలాగా అనుకోడు. అందుకనే దేవుడు వాక్యంలో వ్రాయించిన మాట ఏంటంటే చూద్దాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మనం ఎవడును నశింపవలనని ఇశ్చయింపక అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆ మాటలో దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. దేవుడు ఏం ఆలోచిస్తానంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇదిగో ఎవడునూ నశింపక అంటే దాని అర్థం ఏంటి? ఎవడు చచ్చిపోకూడదమ్మా, ఎవడు నశింపకూడదు, ఎవడు వాడి ప్రాణాలను కోల్పోకూడదు, ఎవడు నశించకూడదని నేను కోరుకుంటున్నాను, ఎవడు చచ్చిపోకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకనే ఈరోజు మనుషులు ఇంత దారుణంగా బతుకుతున్నా నేను ఇంకా ఎందుకు వాళ్ళని భూమి మీద ఉంచానంటే, నా కోరిక ఏంటంటే వాళ్ళు చచ్చిపోవాలన్న కోరిక కాదు, వారు నశించిపోవాలన్న కోరిక కాదు. నా కోరిక ఏంటి? ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. వాడు ఎంత దిగజారిపోయినాడైనా సరే నేను ఏం కోరుకుంటున్నాను నుంచి ఆడు మారు మనసు పొందాలి. ఆడు ఎంత పాపం చేసినా నేనేం కోరుకుంటున్నాను? ఆ వ్యక్తి నుంచి మారు మనసే కోరుకుంటున్నాను. ఆడు నలుగురిని చంపేసిన, ఆడు ఎంతోమందితో వ్యభిచారం చేసిన, ఇంట్లోకి వచ్చి వారి కుటుంబానికి ప్రశాంతత లేకుండా వారి కుటుంబీకులను నాశనం చేస్తూ, వాయవరస తెలియకుండా బిహేవ్ చేస్తూ, ప్రవర్తిస్తూ అంత పనికిరానంలా తయారైపోయినా నా ప్రేమ అలాంటి ప్రేమ అంటే, ఆ దేవుని ప్రేమ అలాంటి ప్రేమ అంటే ఆ మనిషి మారాలనే కోరుకుంటుందండి ఆ ప్రేమ. కాబట్టి అటువంటి కృప మన మీద ఉంది, కాబట్టి అటువంటి ప్రేమ మన మీద ఉంది, కాబట్టి దేవుడు ఇంకా మనిషిని భూమి మీద బ్రతికుంచాడు. అదే మనకి దేవుడు వాక్యంలో చెప్పాడు, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే అన్నాడు. ఎలా ఉన్నాడంట ఆయన? ఓ పక్కన కోపం వస్తున్నా, ఓ పక్కన ఈ మనిషి చేసే పనులకి ఆయన తట్టుకోలేకపోతున్నా, ఒక పక్కన ఇలాంటి మనిషిని నేను చేసుకున్నానని చెప్పి ఆయనకి బాధ కలుగుతున్నా, ఇలాంటి మనిషిని చూసి ఆయన కోపం వస్తున్నా, అయినా సరే ఆయన ఎలా ఉన్నాడంట? దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. దీర్ఘశాంతం అంటే ఇంకా ఎప్పుడూ శాంతంగానే ఉన్నాడు ఆయన. మారతాడమ్మా, ఏం పర్లేదు, ఈరోజు మారతాడు. ఈరోజు ఇలా ఉన్నాడేమో, ఖచ్చితంగా రోజు మారతాడు. మనుషులు మనం నమ్మకపోయినా దేవుడు నమ్ముతాడు. మనం అనుకుంటాం ఈ మనిషి ఇంతే, ఈ మనిషి అప్పటికి మారడు, ఈ మనిషి ఇలాగే దరిద్రంగా తయారై ఇలాగే ఉంటాడు, ఆ పాపాన్ని ఎప్పుడూ మాండవు, అలవాటు ఎప్పుడూ మాండవు, ఆ తిరగడం ఎప్పుడూ మాండవు అని మనం అనుకుంటాం. కానీ దేవుడికి మనకంటే ఎక్కువ నమ్మకం ఉంది మన మీద. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మారతాడు, మారు మనసు పొందుతాడు. ఈరోజు మారలేదేమో కనీసం రేపన్నా మారతాడు, రేపు మారలేదు కనీసం నెలకన్నా మారతాడు, సంవత్సరం కన్నా మారతాడు, ఖచ్చితంగా మారతాడు. నిజంగా ఓ భక్తుడు ఇలాగే, ఒక భక్తుడు ఒక ఆయన గురించి ప్రార్థన చేశాడంట. దాదాపు 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. దేనికోసం? మారు మనసు కోసం. ఆ మనిషి మారలేని 60 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 60 సంవత్సరాలకు మారాడంట. 60 సంవత్సరాలు ప్రార్థన చేసి 60 సంవత్సరాలకు మారాడంటే 60 సంవత్సరాలకైనా మారాడంటే మారాడు మరి. కాబట్టి ప్రతి ఒక్కరూ మారతారు, ప్రతి ఒక్కరూ లొంగుతారు, ప్రతి ఒక్కరు కూడా దేవుని ముందు తల వంచుతారు. కాబట్టి దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నాడో సమయం ఇస్తాం, ప్రతి ఒక్కరికి సమయం ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి టైం ఇస్తున్నాడు. ఈ సందర్భంలో మనం చెప్పాను మీకు ఏంటి, ఇలాగా చర్చిల్ని కాల్ చేస్తూ, చర్చిలను కూల్ చేస్తూ, క్రైస్తవ్యాన్ని హింసిస్తూ, క్రైస్తవుల్ని కొడుతూ, తిడుతూ, దూషిస్తూ ఇంత దారుణానికి ఒడిగట్టిన ప్రజలు వీళ్ళందరూ కూడా ఏమని అడుగుతున్నారని చెప్పని మీకు. ఏమని అడుగుతున్నారు వారు ఏమని అడుగుతున్నారంటే, ఈ చర్చిని కాల్ చేసినప్పుడు మీ దేవుడు ఎందుకు కామ్గా ఉన్నాడు అలా అడుగుతున్నారు. ఈ ప్రశ్న ఏమని అడుగుతున్నారు? ఈ చర్చిని కాల్ చేసాం, మరి కాల్ చేసినప్పుడు మీ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఈ చర్చిని కూల్ చేసాం, దేవుడు ఇంకా ఎందుకు కామ్గా ఉన్నాడు, నోరు మూసుగా ఉన్నాడు ఏంటి? బిజీగా ఉన్నాడు మీ దేవుడు? లేదా వేరే అమెరికా వాళ్ళ మీద ఉన్న ఆయన ఆలోచన భారతదేశం మీద లేదా ఆయన ఆలోచన? అడుగుతున్నారు, ఇలా కామెంట్స్ పెడుతున్నారు, ఇలాగే అడుగుతున్నారు, మీ దేవుడు ఏం చేస్తున్నాడు? మా దేవుడు నమ్ముకున్నాం అంటున్నారు మీరు, మా దేవుడు సమాధానం ఇస్తారంటున్నారు మీరు, మరి మీ దేవుడు జరుగుతున్నప్పుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? ఇల్లు పాస్టర్ని కొట్టేసాం, మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఓ పాస్టర్ని చంపేసాం, మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఊరుకుంటున్నాడు మీ దేవుడే ఎందుకు ఊరుకుంటున్నాడు అని చెప్పి అడుగుతున్నారు ఈరోజు. అయితే దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, ఆ కాల్ చేసే టైంలో ఈయన గెంటిగెంటితే ఈడు కాలిపోతాడు, అందులో ఆ మందిరం కూల్ చేసే టైంలో ఈయన లోనకు గెంటిగెంటి ఇటుకో మీద బుర్ర పగిలి చచ్చిపోతాడు ఆడుకోడు. అవునా కదా? అవును, ఎంతోసేపు కాదు,
కానీ దేవుడు ఏం చేస్తానంటే వాడు చర్చి కూల్చినా నా బిడ్డే, ఆడు చర్చి కాల్ చేసినా ఆడు నేను చేసుకున్న మనిషే. కాబట్టి ఆడు ఏం చేస్తాడు, ఆడు రోజు మారతాడు. ఆడు ఈరోజు అలాగా పనికిరానంలో ఉండొచ్చు, ఈరోజు అలాగా నన్నే తిట్టుండొచ్చు, ఈరోజు నా బైబిల్నే తప్పు పట్టి ఉండొచ్చు, కానీ ఒకరోజు ఆ వ్యక్తి మారతాడని దేవుడు ఆలోచిస్తున్నాడు. నిజంగా మీకు సంఘటన చెప్పాను. ఒక బ్రదర్ ఇలా అన్నారండి నాతో మాట్లాడుతూ, ఇదిగో మనమైతే వాళ్ళందరినీ మతోన్మాదులు అంటున్నాం, ఉగ్రవాదులు అంటున్నాం, క్రైస్తవ్యాన్ని హింసించే పనికిరాని వాళ్ళు అంటున్నాం, మనం తిడుతున్నాం మనం వాళ్ళని. కానీ దేవుడు ఆలోచన ఎలా ఉంటుంది చెప్పనా? దేవుడు ఆలోచన ఎలా ఉంటుంది, వారు కూడా నా బిడ్డలే కదా, చర్చిని కాల్చినా వారు నా బిడ్డలే కదా, చర్చిని కూల్చినా నా బిడ్డలే కదా, పాస్టర్లు చంపేస్తున్నా వారు కూడా ఎవరో నా బిడ్డలే, నేను చేసుకున్న మనుషులే కదా అని దేవుడు అనుకుంటాడు బ్రదర్ అని చెప్తున్నాడు. మాటకి చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఎంత విచిత్రంగా, నిజమే కదా, వారు దేవుడు చేసుకున్న మనుషులే, వారు దేవుడు ప్రేమించే మనుషులే, వారిని కూడా దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడంటే మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో వారిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఊరుకుంటున్నాడు. ఆడి చర్చి కాల్చినా ఊరుకుంటున్నాడు, పాస్టర్లని చంపేసినా ఊరుకుంటున్నాడు, అన్యం పుణ్యారగని స్త్రీలని చిన్నపిల్లల సైతం చంపేస్తున్నా, వారి మానాలు తీసేస్తున్నా దేవుడు ఇంకా ఊరుకుంటున్నాడంటే దానికి కారణం ఆ వ్యక్తి మారతాడనే దేవుడు ఊరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మన అందరికీ అర్థమయ్యేలా చెప్పింది ఏంటంటే, మనిషిని దేవుడు ఇంకా ఎందుకు భూమి మీద ఉంచాడంటే వాడి పనికిరానోళ్ళ తయారైపోతున్నా సరే కారణం, పాపంలో పడిపోతున్నా సరే కారణం ఏంటంటే వాడు మారతాడు. వాడు మారు మనసు పొందాలని నేను కోరుకుంటున్నాను. నేను క్రొత్త నిబంధనలో ఈ విధంగా మాట్లాడాడు, అలాగే పాత నిబంధన కాలంలో కూడా దేవుడు మాట చెప్పాడు. చూద్దాం అది కూడా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చాలండి. ఏం చెప్తున్నాడు? ఈ యెహెజ్కేలు గ్రంథంలో మనందరికీ దేవుడు అర్థం చేసే మాట ఏంటంటే, మనందరికీ చెప్పే మాట ఏంటంటే, ఇదిగో ఈ మనిషి చచ్చిపోవడం వల్ల నేనేం చేయను, సంతోషపడను. ఒక మనిషి నశించిపోవడం వల్ల, ఒక మనిషి చచ్చిపోవడం వల్ల నాకు ఇష్టం లేదు. అందుకనే ఏం చేశాను, అందుకే వీళ్ళందరినీ ఇంకా చూస్తున్నాను నేను. లేకపోతే చరిత్రలో జరిగినట్టుగా ఏ జలప్రలయం ఇప్పుడు కురిపించవచ్చు, లేకపోతే ఆ సొదొమ పట్టణాన్ని కాల్ చేసినట్టు ఇక్కడ కాల్ చేయొచ్చు మనుషుల్ని. కానీ ఇంకా దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మనిషి చచ్చిపోవడం వల్ల నాకు సంతోషము కలగదు, మనిషి నాశనం అయిపోవడం వల్ల నేను సంతోషించను, నాకు ఆనందం కాదు. నాకు ఆనందం ఏంటంటే మనిషి వాడి మనసు త్రిప్పుకుని నన్ను అర్థం చేసుకుంటే అదే నాకు సంతోషం. వాడి జీవితాన్ని వాడు మార్చుకుంటే అది నాకు సంతోషం. అంతేగాని వాడు నాశనం అయిపోవడం వల్ల నాకు సంతోషం కాదు, వాడి బ్రతుకు దిగజారిపోవడం వల్ల నాకు సంతోషంగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఇంకా ఏం చేస్తానంటే మనుషులందరినీ కూడా ఈ భూమి మీద బ్రతకనిచ్చాడు, ఈ బ్రతుకునిచ్చాడు. బతకరా మనిషిలాగని చెప్పి ఇంకా నిలబెట్టాడు. లేకపోతే ఎన్ని ప్రమాదాలు దాటిని, ఎన్ని యాక్సిడెంట్లు దాటిని, లేకపోతే ఎన్ని అనారోగ్యాలు దాటి వచ్చేసని చెప్పండి. ఈరోజు బతుకుతున్న మనకే బ్రతికే అర్హత ఉందంటే లేదు. ఎందుకంటే చేసిన పనులాట అలాంటివి, చేసిన దిగజారుడు పనులు అటువంటివి, చేసిన పాప పనులు అటువంటివి. మరి ఈరోజు బతకడానికి అర్హత ఉందంటే బతకడానికి అర్హత లేదు. ఎన్నో ప్రమాదాలు దేవుడు తెప్పించాడు, ఎన్నో అనారోగ్యాలు, కరోనాలు, వ్యాధులు సంవత్సరాలు తరబడి దేవుడు తప్పించాడు. ఎలా తప్పించాడంటే, ఇదిగో నా బిడ్డ మనసు మార్చుకుంటాడని చెప్పి ప్రేమతో మనల్ని కంటికి రెప్పలా దేవుడు కాపాడుతూ వచ్చాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలి చెప్పండి? ఎన్ని చేసినా దేవుడు ఏం చేయలే, ఆయన ప్రేమమయ్యలే, ఆయన కృపమయ్యలే, ఆయన శాంతిమూర్తిలే, మనల్ని ఏం చేయలే అని చెప్పి అలాగే తిరిగామా ఒక్క దెబ్బేస్తాడు, ఇంకంతే, అక్కడ ఆగిపోతాం చెప్తున్నాను మీకు. దేవుడు ప్రేమమేడ నిజమే, దేవుడు కరుణమేడ నిజమే, కరుణిస్తాడు, ప్రేమిస్తాడు, కృప చూపిస్తాడు. అలా అని చెప్పి తోక జాడించమా అక్కడ కట్ చేస్తాడు తోక. చెప్తున్నాను మీకు. మరో మాట ఉంటుంది. ఈ మాటలు చెప్పిన దేవుడే మరో మాట కూడా చెప్పాడు. ఆ మాట ఏంటంటే, ఇదిగో ఎన్ని మార్లు గద్దించినా వినకపోతే హఠాత్తుగా నాశనం అవుతారు. ఏమవుతుంది? హఠాత్తుగా జరుగుతుంది ఏదో ఒకటి. ఇది భయపెట్టాలని చెప్పట్లేదు, దేవుడు బైబిల్లో రాయించిన మాట, రాడికల్ మాట అది. మనకు భయం వచ్చే మాట అది. నేను నిజంగా ప్రేమిస్తున్నాను, అది నిజమే. అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాను, అది నిజమే. ఆ మాటలు చెప్పిన వ్యక్తే, ఆ మాటలు చెప్పిన దేవుడే ఈ మాట కూడా చెప్పడేమని, ఎన్ని మార్లు గద్దించినా వినకపోతే వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. హఠాత్తుగా జరిగితే అంతే. ఎందుకంటే రాత్రి దాకా బాగానే ఉన్నాడు, పొద్దున ఇలా జరిగిందంటే మరి వినలేదు. మరి రాత్రి దాకా చూశాడు దేవుడు, వినలేదు, పొద్దునకి లేడు. ఇంకా మొదదాకా బాగానే ఉన్నాడండి, మంచిగా బలంగా తిరిగాడు, పుష్టిగా ఉన్నాడు, సడన్గా ఏమైందండి ఇంకంతే. మరి ఇంకా
చూస్తాడు చూస్తాడు చూస్తాడు, అలాగే చూస్తాడు దేవుడు, అప్పటికీ వినలేదా ఓ దెబ్బేస్తాడు ఇంకంతే. కాబట్టి ప్రేమమయుడు నిజమే, కరుణామయుడు నిజమే, పరిశుద్ధ దూతల సభలో భయంకరుడు అన్న మాట కూడా నిజమే. కాబట్టి అన్నీ చదువుకోవాలి మనం. ప్రేమమయుడు అని చెప్పి పనికిరానలా తేరామనుకో ఆయన ఉగ్రతకి పాత్రలు అవుతాం మనం. కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనం ఏం చేయాలని ఆయన ఇంకా దగ్గర అవ్వాలా, అంతేగాని ఇంకా దూరం అయిపోకూడదు. ప్రేమమయుడు కదా, ఈ రోజు కదా, రేపు వస్తాం దేవుని దగ్గరికి, ఆయన శాంతిస్తారు కదా, ఆయన ప్రేమ చూపిస్తారు కదా, ఆయన క్షమిస్తారు కదా అని చెప్పి మనము అలాగే దూరంగా వెళ్ళామా దేవునికి, అలాగే ఇంకా పాప పనులు చేసామా, సడన్గా ఏదో జరిగితే జీవితంలో నిజంగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రతి మనిషిని ఇంకా భూమి మీద అలా ఉంచాడు, అలా బంతుల్లా కాపాడుతున్నాడు, ఇప్పటికీ కాపాడుతున్నాడు. ఇప్పటికీ కూడా ఆయన కృప, ఆయన కాపుదల మనందరి మీద ఉంది. మరి మనం ఏం చేయాలంటే ఆయన ప్రేమను స్మరించుకుని, ఆయన కృపను స్మరించుకుని, కనీసం ఎప్పటి నుంచైనా నా బతుకుని మార్చుకోవాలన్న బుద్ధి మనకే పుట్టాలి. ఇంతగా ప్రేమిస్తున్నాడు దేవుడే, ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంతగా నన్ను నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. చచ్చిపోవాల్సిన నన్ను బతికించాడు, హాస్పిటల్లో చచ్చిపోవాల్సిన నన్ను బతికించాడు, నిలబెట్టాడు, పోషించాడు. మరి నేను ఏం చేయాలి? ఇంతగా ప్రేమించిన దేవుని కోసం నా మనసుని నేను మార్చుకోవాలన్న ఆలోచన కలగాలి. ఇంతగా నన్ను ఇష్టపడుతున్న దేవుని కోసం నా ఆలోచనలు కట్టుకోవాలి, నా పనులు మార్చుకోవాలి, నా బతుకుని నేను మార్చుకోవాలన్న విధానం మనకు రావాలి. అంతేగాని ఏం పర్లేదు దేవుడు తప్పించేసాడు, ఇంకా నా శిఖరాలు నాయి, నా తందనాలు నాయి, నా పనులు ఆయన అలాగే తిరిగమనుకోండి, మరలా ఏది పోయిందో అదే వస్తుంది. అర్థమైందండి? ఏది తప్పించాడో దేవుడు అదే ఇస్తాడు మళ్ళీ. ఎందుకు మన తోక జాడిస్తే అదే ఇస్తాడు మళ్ళీ, చెప్తాడు మీకు. అందుకనే దేవుడు ప్రేమించాడంటే ఆ ప్రేమను మనం లోకుతనంగా చూడకూడదు. దేవుడు కృప చూపిస్తున్నాడంటే ఆ కృపను మనం ఏం చేయకూడదు, లోకుతనంగా చూడకూడదు. ఏం చేయాలంటే ఇంకో వాటిని బట్టి ఇంకా ఆయనకి మనం దగ్గరగా అవ్వాలి, ఇంకా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి, ఇంకా ఆయన్ని ప్రేమించడానికి, మరింతగా ప్రేమించడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి అందుకే ప్రతి మనిషిని దేవుడు ఏం చేశాడు, ఈ భూమి మీద ఉంచాడు. కాబట్టి ఇది జవాబు దేనికి? పాపం చేస్తున్న మనిషిని ఇంకా భూమి మీద దేవుడు ఉంచడానికి గల కారణం ఏంటంటే అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ప్రతి ఒక్కరు మనసు మార్చుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. పరలోకం ఎంతో సంతోషం. మనం చదువుకొని ఎన్నో వాక్యాలు చదువుకున్నాం మనం. ఒక మనిషి మారితే ఏం జరుగుతుందంటే పరలోకంలో చాలా సంతోషం, చాలా సంతోషం. ఒక మనిషి మారడం వల్ల పరలోకంలో దేవునికి, పరలోకంలో దేవదూతలకి చాలా సంతోషం. కాబట్టి అలా దేవుని సంతోష పెడదాం, మనల్ని మనం మార్చుకుందాం. రోజు రోజుకి ఏం చేస్తున్నాం, రోజు రోజుకి మన తప్పులు మనం సరిదిద్దుకోవాలి, రోజు రోజుకి మనల్ని మనం పరీక్షించుకోవాలి, రోజు రోజుకి పశ్చాత్తాపడి దేవునికి మరింత దగ్గరగా మనం అవ్వాలి. కాబట్టి ఆ రీతిగా ఉందాం, దేవుని అర్థం చేసుకుందాం. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.